పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 59వ అధ్యాయం చదువుకుందాం. చిన్న మాట ప్రార్థన. నా దేవా, నా రక్షణకర్త, నా సమస్తమా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో ప్రభువా, నీ వాక్యం ఈ రోజున మేము చదవబోచుండగా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరచుమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపం చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నాపైని పోగుపడి ఉన్నారు. నా యందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకొనుటకై మేలుకొనుము. సైన్యములకు అధిపతియగు యెహోవావైన దేవా, ఇజ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకుము. సాయంకాలంన వారు మరలా వచ్చెదరు. కుక్క వలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. వినువారెవ్వరునూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు. అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొంచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. వారిని చంపకుము, ఏలయనగా నా ప్రజలు దానిని మరచిపోదురేమో. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లా చెదరు చేసి అణగగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టియు, వారి నోటి పాపమును బట్టియు, వారు పలుకు శాపములను బట్టియు, అబద్ధములను బట్టియు వారు తమ గర్వంలో చిక్కుబడుదురుగాక. కోపము చేత వారిని నిర్మూలం చేయుము. వారు లేకపోవునట్లు వారిని నిర్మూలం చేయుము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతముల వరకు మనుష్యులు ఎరుగునట్లు చేయుము. సాయంకాలంలో వారు మరలా వచ్చెదరు. కుక్క వలె మొరుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు. తృప్తి కలగని ఎడల రాత్రంతయు అగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేసెదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.